కాసేపట్లో బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లనున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న కమలం పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ఉదయం నుంచి ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో హడావిడి సంబరాలు కనిపించగా సాయంత్రానికి సెలబ్రేషన్స్ హెడ్ క్వార్టర్స్ కు చేరాయి. అక్కడికి చేరుకున్న పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా చేరుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఢిల్లీ గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. మరి కాసేపట్లో బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లనున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న కమలం పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ఉదయం నుంచి ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో హడావిడి సంబరాలు కనిపించగా సాయంత్రానికి సెలబ్రేషన్స్ హెడ్ క్వార్టర్స్ కు చేరాయి. అక్కడకు చేరుకున్న పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా చేరుకున్నారు. ఢిల్లీ విజయంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. కేంద్ర కార్యాలయంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని బీజేపీ చేజిక్కించుకుంది. ఇక్కడ 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేయడం జరిగింది. 22 స్థానాలకు పరిమితం అయింది. ఉదయం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సెలబ్రేషన్స్ ఇప్పుడు బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరాయి. మరి కాసేపట్లో ప్రధాని మోడీ ఇటు బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద జరిగే విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొనబోతున్నారు. బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఢిల్లీని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు అనేది ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఆపద నుంచి విముక్తి కలిగిస్తామని చెప్పి కూడా ప్రధాని నరేంద్ర మోడీ తన ఎన్నికల ర్యాలీలో స్పష్టం చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ 5 ఏళ్ల పాటు ఢిల్లీ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేది 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నాం. సో ఢిల్లీని ఒక రోల్ మోడల్ స్టేట్ గా ఒక అభివృద్ధి చెందిన రాజధానిగా ఏ విధంగా మార్చబోతున్నాం అన్నది ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకులు, గెలుపొందిన ఎమ్మెల్యే అభ్యర్థులు వీరంతా కూడా బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీలకు ధీటుగా ఇటు బీజేపీ కూడా ఎన్నికల హామీలను ఏ రాష్ట్రంలో ఇవ్వాలని హామీలను ఇవ్వడం జరిగింది. సో వాటిని అమలు చేస్తామన్న అంశాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో స్పష్టం చేసే అవకాశం ఉంది. భారీ జనసందోహం ప్రస్తుతం బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంది. ఉదయం నుంచి కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 27 ఏళ్ల తర్వాత 1993 నుంచి 98 వరకు ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 27 ఏళ్ల తర్వాత ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ చాలా ఈ ఇయర్ ని 2025ని ఒక గ్రాండ్ విక్టరీతో సెలబ్రేట్ చేసుకుంటూ ఢిల్లీలో బాగా వేయడం జరిగింది. సో ఢిల్లీ అభివృద్ధికి సంబంధించిన ఎజెండాను ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. అంటే ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ ఎంతసేపట్లో అక్కడకు చేరుకున్నారు? ఇప్పటికే ప్రముఖులు ఎవరెవరు చేరుకున్నారు? బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఢిల్లీలో బీజేపీలో కీలకంగా ఉన్న ఆఫీస్ బేరర్స్ విభాగంతో పాటుగా బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా ఉండబోతోంది. ఈ విజయోత్సవ ర్యాలీ తర్వాత తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి సంబంధించి బీజేపీ పార్లమెంటరీ బోర్డు ముఖ్యంగా పరిశీలకుల్ని నియమించి బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఒక వారం నుంచి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఢిల్లీలో ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం ఫిబ్రవరి 23 వరకు సమయం ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఈ 5 ఏళ్ల అభివృద్ధి అని అలాగే సామాజిక సమీకరణాలని నెక్స్ట్ పంజాబ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది నిర్ణయించే అవకాశం ఉంది. ప్రస్తుతం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు. సో ఎవరిని సీఎం అవుతారనే అంశానికి సంబంధించి కూడా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ రోజు చర్చ జరగబోతోంది. అండ్ పరిశీలకుల్ని కూడా ఈ రోజు నియమించే అవకాశం ఉంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీని కైవసం చేసుకుంది. ఎవరు చూసినా ఇది ఒక చారిత్రక విజయంగా చెప్తూ ఉన్నారు. ప్రధాని మోదీ ఎటువంటి ప్రసంగం ఉండబోతోంది ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి, ముఖ్యంగా బీజేపీ శ్రేణులను ఉద్దేశించి? ఈ ఫిబ్రవరి 8తో ఢిల్లీకి ఉన్న ఆపద తొలగిపోబోతోంది అని చెప్పి ప్రధాని ఇప్పటికే తన ఎన్నికల ర్యాలీల్లో స్పష్టం చేశారు. ఆ దిశగానే ఆమ్ ఆద్మీ పార్టీని 22 సీట్లకు పరిమితం చేసి బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. అనేక హామీల్ని ఎన్నికల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు జాతీయ పార్టీగా ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని హామీలు
ఢిల్లీకి ఇవ్వడం జరిగింది. సో ఢిల్లీ అభివృద్ధి ని ముఖ్యంగా అన్ని వర్గాల వారిని ఆదరించే విధంగా, ముఖ్యంగా సంక్షేమ పథకాలు అందించే విధంగా మేనిఫెస్టో అనేక అంశాలని పొందుపరిచారు. సో వాటిని అమలు చేస్తామని చెప్పి ఇప్పటికే ఇటు బీజేపీ నాయకులతో స్పష్టం చేశారు. సో నెక్స్ట్ ఢిల్లీ జాతీయ స్థాయిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా పనిచేయబోతోంది, రాష్ట్రాల అభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటును అందిస్తుంది అనేది వివరిస్తూనే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలను ప్రజలు ముఖ్యంగా నిరాకరిస్తున్న తరుణంలో ఏ విధంగా దేశ రాజకీయాల్లో ఢిల్లీ గెలుపు మార్పు కాబోతోంది అన్న అంశాలకు సంబంధించి ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటు మోదీ గ్యారంటీ అంటే అది ఖచ్చితంగా నెరవేరే గ్యారంటీ అని చెప్పి మోడీ ఎప్పుడు చెప్తుంటారు. సో ఖచ్చితంగా ఎన్నికల హామీల గురించి అలాగే భవిష్యత్ దేశ ప్రగతి అలాగే ఢిల్లీ ప్రగతికి సంబంధించి పొల్యూషన్ కానీ యమునా రివర్ కానీ వీటన్నిటికి సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.